తనను కానిస్టేబుల్ వేధిస్తున్నారంటూ నరసింహ అనే ఓ యువకుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడినందుకు తన దగ్గర సిద్ధారెడ్డి, రాజ్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుల్ 2 లక్షలు తీసుకున్నారని ఆరోపించాడు నరసింహ. అంతటితో ఆగకుండా కేసు కాకుండా చూసుకుంటామని ఎస్ఐకి మరో 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. తాను తెలియక చేసిన తప్పుకు తనను వేధిస్తున్నారని, చావు తప్ప వేరే గతి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు నరసింహ. ఎస్పీ స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మన ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి నమస్కారం. నేనేదో తెలుసో తెలియక నేను ఆన్లైన్ యాప్లో క్రికెట్ మొత్తానికైతే ఆడాను. కానీ నేను పోలీసు వారికి దొరకలేదు. సిద్ధారెడ్డి అని కానిస్టేబుల్ నా దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకున్నాను. నన్ను బెదిరించి నా దగ్గర పట్టుకొని, నేను స్టేషన్లో నీకు నేను అన్ని సహాయపడతాను, అన్ని విధాలుగా నేనేం చేయను, నీ మీద కేసు కట్టాను, సబ్జీలు పంపించాను అని స్టేషన్ దగ్గర పోయిన తర్వాత రాజకుమార్ అనే కానిస్టేబుల్ కూడా నా దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకొని ఆ ₹1,00,000 సెల్ కొత్తది సామ్సంగ్, అది ఏందో S23 S25 అల్ట్రా ఏదో ఫోన్ కొన్నాడు. ఫోన్ కొని వచ్చిన తర్వాత కూడా నాకు ఆ ఫోన్ కూడా చూపించాడు. ఏం బామర్ది, నీ లెక్కతో నేను ఏదో ఫోన్ కొనుక్కున్నాను, నీ దయతో నేను నీకోసం నేను సహాయపడతానని చెప్పి నాకు మంచి మాటలు చెప్పి 2-3 రోజులు స్టేషన్ దగ్గర చుట్టూ తిప్పారు. 2-3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే కన్నా ఎస్ఐ సార్ వినలేదు, ఎస్ఐ సార్ 2-3 లక్షలు లెక్క తీసుకొచ్చి కన్నా వాడిని సబ్జెక్టులు ఏం చెప్పి పంపించాము, వీళ్ళు ఇంకా ఏదో ఒకటి దాన్ని చేసి పంపిస్తామని చెప్పి నాకు మాట్లాడినారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇష్టం వచ్చినట్టు 5,000, 10,000, 20,000 లెక్క తీసుకుంటానే ఉన్నాడు. సిద్ధారెడ్డి అంత కానిస్టేబుల్ ఎవరు నీచమైన కానిస్టేబుల్ ఎవరు లేరు. సార్ దయచేసి జిల్లా ఎస్పీ గారికి మనవి, నేను చచ్చిపోతే నా బిడ్డకు కానీ, నా పిల్లానికి కానీ, మా అమ్మ మా నాయనకు కానీ ఏం నష్టపరిహారం కట్టించాలన్నా కూడా సిద్ధారెడ్డి కానిస్టేబుల్ రాజకుమారే. నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇంటికి పోక కానీ వారం అవుతుంది. తనను కానిస్టేబుల్ వేధిస్తున్నారంటూ నరసింహ అనే ఓ యువకుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. మీనాక్షి, ప్రొద్దుటూరు పట్టణంలో నరసింహ అనే యువకుడు పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు సంచలనంగా మారింది. ప్రధానంగా సోషల్ మీడియాలో తనను ప్రొద్దుటూరు తాలూకాకు సంబంధించిన కానిస్టేబుల్ వేధిస్తున్నారని చెప్పేసి నరసింహ అనే వ్యక్తి ఇటీవల పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు వర్గాల్లో అటు ప్రజల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. క్రికెట్ బెట్టింగ్ కు మొదటి నుంచి అడ్డాగా ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గత కొద్ది రోజులుగా IPL కి సంబంధించిన బెట్టింగ్ లో కూడా పెద్ద ఎత్తున ₹1,00,00,000 చేతులు మారాయి. అందుకు సంబంధించిన వివాదాలు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి రావడం జరిగింది. ప్రధానంగా ప్రొద్దుటూరు మండలం దొరసానపల్లె గ్రామానికి చెందిన నరసింహ అనే యువకుడు ఆన్లైన్ లో గేమ్ ఆడుతుండగా ఇద్దరు కానిస్టేబుల్ అతన్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. పట్టుకుని ఆన్లైన్ యాప్ ఏది అతని వివరాలను సేకరించి తద్వారా సిద్ధారెడ్డి అలాగే రాజ్ కుమార్ అనే కానిస్టేబుల్ నరసింహ దగ్గర నుంచి అంటే ఒక్కొక్క ₹1,00,000 తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎస్ఐ దృష్టి వరకు తీసుకుపోగా ఎస్ఐ కూడా ₹3 లక్షల లంచం అడుగుతున్నాడని చెప్పేసి ఈ కానిస్టేబుల్ నరసింహ దృష్టికి తీసుకురావడంతో నరసింహ తన దగ్గర డబ్బులు లేదని తను ఏదో కొంత ఇది కోసం ఆన్లైన్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పడం జరిగింది. అయితే నరసింహను తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో అతను విధి లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటారని కూడా బెదిరించడం జరిగింది. దీంతో కానిస్టేబుల్ అతను ఇంకా ఒత్తిడి చేయడంతో అతను సెల్ఫీ రిలీజ్ చేశాడు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విచారణ చేస్తున్నారు. ప్రధానంగా తాలూకా ఎస్ఐ అరుణ్ రెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి తనకు ఈ విషయం తెలియదని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇంకా ప్రొద్దుటూరులో ఇటీవల కాలంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అలాగే క్రికెట్ బెట్టింగ్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయని తెలుస్తుంది. ప్రధానంగా 8 యాప్ల ద్వారా ఈ గేమ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.
తనను కానిస్టేబుల్ వేధిస్తున్నారంటూ నరసింహ అనే ఓ యువకుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడినందుకు తన దగ్గర సిద్ధారెడ్డి, రాజ్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుల్ 2 లక్షలు తీసుకున్నారని ఆరోపించాడు నరసింహ. అంతటితో ఆగకుండా కేసు కాకుండా చూసుకుంటామని ఎస్ఐకి మరో 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. తాను తెలియక చేసిన తప్పుకు తనను వేధిస్తున్నారని, చావు తప్ప వేరే గతి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు నరసింహ. ఎస్పీ స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు.